ఆరోగ్యాభిలాషులైన తెలుగు ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఇప్పుడు మీరు చాలా విలువైన ఆరోగ్య రహస్యాలను తెలుసుకోబోతున్నారు. ఈ అంశాన్ని రచించినవారు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. మీకోసం చదువుతున్నది అంజలి జోషి. మనందరికీ తెలుసు, వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు వ్యాయామం చేయడం మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. మీకు తెలుసా? సంక్షిప్తంగా చెప్పాలంటే, కొన్ని సందర్భాలలో వ్యాయామం చేయడం మన ఆరోగ్యానికి హానికరం. తీవ్రమైన అలసట, తలనొప్పి, గాయం, జలుబు, దగ్గు, నిద్రలేమి, ఇంకా మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేయకూడదు. ఈ పరిస్థితులలో వ్యాయామం చేయడం వల్ల గాయాలు కావచ్చు. ఉన్న ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు. ఈ విషయాలు మరింత లోతుగా తెలుసుకుందాం. ముందుగా తీవ్రమైన అలసట గురించి మాట్లాడుకుందాం. మీరు బాగా అలసిపోయినప్పుడు వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే అలసటగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే గాయాలు అయ్యే ప్రమాదముంది. శరీరం అలసిపోయినప్పుడు కండరాలు బలహీనంగా ఉంటాయి. అలాంటి సమయంలో వ్యాయామం చేస్తే కండరాలు పట్టేయడం, బెనకడం వంటివి జరగవచ్చు. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మీ పనితీరు కూడా తగ్గుతుంది. మీరు అనుకున్నంత బాగా వ్యాయామం చేయలేరు. ఇంకా చెప్పాలంటే, అలసటగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మీరు సరైన ఆహారం తీసుకోకపోవచ్చు. దీనివల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి కూడా మీ శరీర పనితీరును తగ్గిస్తుంది. నిద్ర సరిగా లేకపోతే ఏకాగ్రత ఉండదు. దీనివల్ల వ్యాయామం సరిగా చేయలేకపోవచ్చు. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తలనొప్పి గురించి చూద్దాం. తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం, రక్తపోటు పెరగడం వంటి సాధారణ కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. కొన్నిసార్లు తలనొప్పికి కారణం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కావచ్చు. మెదడు రక్తనాళాల్లో సమస్యలు, కంటి నరాలు దెబ్బతినడం, లేదా ఇతర శారీరక సమస్యలు కూడా తలనొప్పికి కారణం కావచ్చు. అలాంటప్పుడు తలనొప్పితో వ్యాయామం చేయడం ప్రమాదకరం. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పికి వ్యాయామం మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కాని మీ తలనొప్పికి కారణం ఒత్తిడి లేదా జీవనశైలిలో మార్పులు అని మీకు ఖచ్చితంగా తెలిస్తే తేలికపాటి వ్యాయామం చేసి చూడవచ్చు. అది కూడా తలనొప్పి ఎలా ఉందో గమనిస్తూ చేయాలి. ఒకవేళ తలనొప్పి ఎక్కువ అయితే వెంటనే వ్యాయామం ఆపేయాలి. జీవనశైలి మార్పులు తలనొప్పిని తగ్గించడానికి చాలా సమయం పడుతుంది అని గుర్తుంచుకోండి. అలాగే గాయం అయినప్పుడు వ్యాయామం చేయకూడదు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కాలుకు గాయమైతే చేతులతో వ్యాయామం చేయవచ్చు అని అనుకుంటారు. కాని ఇది తప్పు. గాయమైనప్పుడు శరీరం ఆ గాయాన్ని నయం చేయడానికి శక్తిని ఉపయోగిస్తుంది. వ్యాయామం చేస్తే ఆ శక్తి రెండుగా చీలిపోతుంది. దీనివల్ల గాయం నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా 3 రోజుల్లో నయం అయ్యే గాయం 5 రోజులు పట్టవచ్చు. గాయమైన తర్వాత శరీరం బలం, సమన్వయం, ఇంకా వశ్యతను కోల్పోతుంది. దీనివల్ల ఇతర గాయాలు కూడా వచ్చే ప్రమాదముంది. ఉదాహరణకు, కుడి మోకాలికి గాయమైనప్పుడు చాలామంది బరువును ఎడమ కాలుపై వేస్తారు. దీనివల్ల ఎడమ కాలుకు కూడా గాయం అయ్యే ప్రమాదముంది. ఇక జలుబు ఇంకా దగ్గు ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. జలుబు, దగ్గుతో వ్యాయామం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. మన శరీరం అప్పటికే ఇన్ఫెక్షన్తో పోరాడుతూ ఉంటుంది. వ్యాయామం చేస్తే శక్తి విభజించబడి ఇన్ఫెక్షన్ నయం కావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఛాతీలో కఫం, తీవ్రమైన దగ్గు, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటే వ్యాయామం చేయకపోవడం మంచిది. కోవిడ్ లేదా ఇతర వ్యాధులు ఉంటే కూడా వ్యాయామం చేయకూడదు. జ్వరం, అలసట లేదా కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటే అస్సలు కదలకూడదు. మరో ముఖ్య విషయం, నిద్ర సరిగా లేకపోతే వ్యాయామం చేయకూడదు. నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోతుంది. శరీరం ఇంకా కోలుకోలేదు అని అర్థం. నిద్రలేమి జ్ఞాపకశక్తిని, ప్రతిస్పందించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల సాధారణ పనులు కూడా సరిగా చేయలేరు. గుర్తుంచుకోండి, నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్ర సరిగా పోతేనే మనం నేర్చుకున్న విషయాలు గుర్తుంటాయి. శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. చివరిగా, మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేయకూడదు. మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేస్తే మీ పనితీరు తగ్గుతుంది. గాయాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
మద్యం శరీరంలోని నీటిని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ కలిగిస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు మద్యం మూత్రవిసర్జనను పెంచుతుంది. దీనివల్ల కూడా డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ వ్యాయామ పనితీరును తగ్గిస్తుంది. ప్రతిస్పందించే సమయాన్ని తగ్గిస్తుంది. సమన్వయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇంతకీ చెప్పాలనుకున్నదేమిటంటే వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కాని కొన్నిసార్లు కాదు. మీరు అలసిపోయినప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు, గాయపడినప్పుడు, జలుబు ఇంకా దగ్గుతో బాధపడుతుంటే, నిద్ర సరిగా లేనప్పుడు, ఇంకా మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేయకుండా ఉండటం మంచిదే. మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాలను వినండి. మీ శరీరం విశ్రాంతి కోరుకుంటే దానికి విశ్రాంతి ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.